రంకాపూర్ జైన్ దేవాలయం 15వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో 1444 పాదరాతి స్తంభాలతో చెక్కబడిన పవిత్రమైన కళాత్మకమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని చతుర్ముఖ ధారణ విహారం అని కూడా పిలుస్తారు. ఈ అద్భుతమైన శ్వేతాంబర జైన దేవాలయం 4 ముఖాల ఆలయ రూపకల్పన కారణంగా ఆదినాథ అని పిలువబడే తీర్థంకర రిషభనాథుడికి అంకితం చేయబడింది. 15వ శతాబ్దంలో ధర్నాషా అనే స్థానిక జైన వ్యాపారి దైవ సాక్షాత్కారం పొందిన తర్వాత ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం అతను తన కలలో ఊహించిన స్వర్గవాహనం నళిని గుల్మ అనే దేవతా విమాన రూపంలో రూపొందించబడింది. మరుగుర్జర నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో అంతర్భాగంలో ఉన్న అభయారణ్యంలో చౌముఖ ఆదినాథ విగ్రహం ప్రతిష్ఠించబడిన ఒక గర్భగృహం ఉంది. ఆలయ శిఖరం మేరు పర్వతాన్ని సూచిస్తుంది. ఇది జంబూద్వీపం యొక్క అక్షం వలె పనిచేస్తుంది. ఈ పదం భారతదేశం యొక్క గొప్పదనాన్ని వివరించడానికి పురాతన గ్రంథాలలో ఉపయోగించబడింది. ఆలయంలోని బోధనా మందిరం సమవసరణను సూచిస్తుంది. సమవసరణం అంటే ఆధ్యాత్మిక గురువులు ఉపన్యాసాలు మరియు బోధనలు అందించే పవిత్ర స్థలం. తీర్థంకరుడు బోధనలు అందించిన దివ్య మందిరం. వీటితో పాటు ఈ ప్రాంగణంలో సుపార్శ్వనాథ దేవాలయం మరియు అంబా ఆలయంతో పాటు అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.